డే నైట్, డే ఏమో కోతుల బాధ, నైట్ లో ఏమో పందుల బాధ. ఇప్పుడు నోరు బొంగైంది ఆల్రెడీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక స్పెషల్ పర్సన్ కలవడానికి వెళ్తున్నాము. ఆయన ఏ ఊరు, ఎక్కడ ఉంటాడు, ఈ టోటల్ గా మన బ్లాగ్ లో ఈరోజు వస్తుంది. సో ప్రతి ఒక్కరు చూడండి, వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోంగింత పెట్రోల్ పోయించుకొని బయలుదేరాం. ఇక జర్నీ స్టార్ట్ అయినప్పుడు అయితే ఏమనిపించలేదు, కానీ జర్నీ స్టార్ట్ అయిన 1 అవర్కే వాన అందుకుంది. ఆ వానల్ని తడుచుకుంటా, కింద మీద తడుచుకుంటా, మాత్రం 2 సార్లు తడుచుకుంటా, 2 సార్లు ఎండుకుంటా, అదే గాడుపుకి ఎండుకుంటా మరి మేము చేరుకోవాల్సిన గమ్యానికి అయితే కరెక్ట్ టైంకు ఆ ఊరికి అయితే మేము చేరుకున్నాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మేము అనుకున్న గమ్యానికి చేరుకున్నాం. కింద మీద పడి మధ్యలో చాలా వర్షాలు వచ్చినాయి, అవన్నీ అధిగమించి మరీ వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్టయితే రోడ్లు మొత్తం పొలాలన్నీ కొట్టుకుపోయి నిన్న పడ్డ వర్షాలకు. సో చూడొచ్చు. చెప్పడం మర్చిపోయినా, మనం వచ్చింది మాత్రం కామారెడ్డి డిస్టిక్ తుక్కోజివాడ అనే గ్రామానికి వచ్చినాం. మన లైఫ్ ఆఫ్ విలేజెస్ రంజిత్ ఉన్నాడు కదా, అతన్ని గెలవడానికి వచ్చినాం. అక్కడ సైడ్ పంటలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ మక్కేస్తారంట, అదే విధంగా ఉంది. సో టోటల్ గా చూడడానికి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఫైనల్ గా లైఫ్ ఆఫ్ విలేజెస్ మన రంజిత్ ని కలవడం జరిగింది. తన డిఫరెంట్ ఆఫ్ స్టైల్ కామెడీతో మనం కడుపుబ్బా నవ్వించే మన రంజిత్ కలవడం జరిగింది. కాదు ఒక్క నిమిషం, ఆయన వీడియో చూడంగానే ఆటోమేటిక్ మనమే నవ్వుతాం, ఆయన నవ్వించడం కాదు, అది ఆయన టాలెంట్. ఇది మన తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు లైక్ చేయని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఎవరు లేదు. అతన్ని ఈరోజు నేను కలవడానికి వచ్చిన, నాకు మస్తు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీ మగం వేస్తే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి డేలనేమో కోతులు, నైట్లనేమో పందులు. ఎంతంటే కోతులు కావాలి కోసం అడవులు లేవు, టోటల్ గా మొత్తం కోతులన్నీ వచ్చి డ్యామేజ్ చేస్తుంది. ఇక మనం ఎంత కష్టపడితే మనం ఎంత దక్కించుకుంటే అంతే. ఇక ఇప్పుడు కామారెడ్డి డిస్టిక్, ఆల్మోస్ట్ కామారెడ్డి డిస్టిక్ లో టోటల్ గా ఇప్పుడు ఎక్కడైతే బోర్ ఆధారిత పంటలు ఉన్నాయో అవే ఓన్లీ ప్యాడి వరకే. ఇక మిగతా పంటలు మొత్తం ఈ మొక్కజొన్న, వర్షాధారణకైతే మొత్తం మొక్కజొన్న, పత్తి, తర్వాత సోయాబీన్. ఈ మళ్ళా ఒకటే సంవత్సరంలో 2 పంటలు కూడా పండించగలుగుతారు. ఏంటంటే ఈ వర్షాధారిత నీళ్లతో, ఏంటంటే ఈ మొక్కజొన్న అయిపోగానే శనగ చేస్తారు. కానీ చాలా కష్టం కదా. ఇప్పుడు మనకు మొక్కజొన్న వేసినప్పటి నుంచి ప్రతిసారి ఈ కోతులు, డేల కోతులు, నైట్ల పందులు, చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అయినా కానీ మీరు ఇక్కడ ఏరియా చాలా గ్రేట్. మళ్ళా ఇప్పుడు ప్యాడ్ వేస్తే అంత మనకు అంత అవి నార్మల్. అది ఒకసారి మనం నాటేసినామా, రేపు ఒక 15 రోజులకు మందు చల్లడం, ఒకసారి మందు కొడితే అయిపోతుంది. మళ్ళీ ఒక 40 రోజులకు మందు చల్లడం, మందు కొడితే అయిపోతుంది. ఇక మిషన్ కోసం మిషన్ వచ్చేస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే మేము 3 పంటలు పండిస్తాం కదా, పొలం కాడుకోవాలా, అలా వాటర్ పెట్టి చేయాలా, మరి మక్కడి వాళ్ళ కోతులు వచ్చిన కోతులు కావాలి రావాలా, మరో పత్తి కలిస్తే వాళ్ళకి నీళ్ళు కొండవాలా, అట్లా ఇట్లా మొత్తం తిరుగుడు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మక్క ధరకు పురుగు వస్తుంది. 2 మందులు కలిపి కొడతారా? ఈ కలుపు మందు, ఈ పురుగు మందు ఎవరు సపరేట్ కలిపి కొడతారా? అట్లా పని చేస్తారా? సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఏరియాలో మనము కలుపు మందు, ఈ ఏదైతే మన పురుగు మందులు సపరేట్ మనం కొట్టుకుంటామో, అంటే కంపెనీ పరంగా కానీ వాళ్ళు ఇచ్చే మాన్యువల్ ప్రకారం ఏంటంటే సపరేట్ కొట్టుకోవాలని వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ రైతులు ఏం చెప్తారు అంటే డైరెక్ట్ కలుపు మందు, ఈ పురుగు మందు ఒకటేసారి కొడుతున్నాం, మాకు అదే బెస్ట్ గా వర్క్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు. మీ సైడ్ కూడా అలా కొడితే, ఎవరైనా కొడితే అట్లా ఒకసారి మాకు కామెంట్ చేయండి. స్ప్రేలు చేయాలంటే మనకు ఈ డ్రోన్ స్ప్రేలు, ఇవే మౌంటర్ స్ప్రే అంటే ట్రాక్టర్ మౌంటర్ స్ప్రే ఏం లేవు. ఇక కొట్టాలంటే మీరు డబ్బు వేసుకొని కొట్టుడే. ఇక అది కూడా ఒకటి కాదు, అలాంటి 1 బియ్యడు 2 బియ్యాలు కొట్టు కాదు, మినిమం కొట్టే వాళ్ళు ఒక 10 బియ్యాలు కూడా కొడతారు ఒక్కరోజు కొట్టేటోళ్ళు ఈజీగా కొడతారు. ఓకే, ఇక 2 మందులు కలిపి కొడతారు. ఇక గడ్డి ఉంటది, ఇటు పురుగు పోతుంది, 2 రకాలుగా పనిచేస్తుంది. అది కూడా ఎప్పుడంటే మన చిన్న ఏజ్ ఉన్నప్పుడు అయితే ఏం కాదు. ఇప్పుడు మక్క చిన్నగా ఉంది అనుకో, అది మక్క మీద పడుతుంది, గడ్డి మీద పడుతుంది, కాబట్టి పురుగు వచ్చి అవుతుంది. కానీ మక్క పెద్ద అయిపోయి కింద గడ్డి మీద కొట్టాలంటే కుదరదు, మరి మీద కొడితే కింద గడ్డికి పడదు కదా. గడ్డి ఎన్ని స్ప్రేలు చేస్తారు రంజిత్? ఇప్పుడు ఒకసారి మీరు ఈ మొక్కజొన్న వేసిన తర్వాత? మేము 2 అంతే.
రెండు స్ప్రే. అది కూడా ఒకవేళ మొక్క పురుగు ఉంటే కూడా కొందరు అయితే పురుగులు కూడా అది కూడా ఒకటే కంపల్సరీ. అంటే మినిమం 2 సార్లు ఖచ్చితంగా అయితే 2 సార్లు వాడాలి. పడితేనే మనకు వస్తుంది. ఇక ఇది కొట్టడం కాకుండా తర్వాత మనకు ఈ మొక్కజొన్న ఇదైతే కంకులు అంటే కంకి పట్టే ఛాయిస్ ఉంటుంది దానికి. అట్లా పురుగు మొత్తం మన కంకినికి అయిపోతుంది. అంటే అన్న కొంతమంది ఏం చేస్తారంటే మొయ్యి వస్తుందని మొయ్యిలా ఈ గుళికలు వేస్తారు. అట్లా మీరు గుళికలు వేస్తారా? అవన్నీ ఏం చేయరా? ఓకే ఓకే, అయినా కానీ మీకు ఏం కాదు, మంచిగానే వస్తుంది అన్నమాట. నమస్తే అన్న, ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి కామారెడ్డి డిస్టిక్ లో తుక్కోజివాడ అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఆల్మోస్ట్ ఈ వర్షాధారిత పంటలే ఉన్నాయి. ఎక్కడ చూసుకున్నాం ఈ మొక్కజొన్న పంటలే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే రైతులు టోటల్ గా అంటే సంవత్సరానికి రెండు సార్లు పంటలు పండిస్తారు. ఒకసారి ఏంటంటే మొక్కజొన్న, అది అయిపోయిన తర్వాత శనగ. ఈ మొక్కజొన్న కూడా ఏంటంటే డ్రోన్లు కానీ లేకపోతే మౌంటైన్ స్ప్రే కానీ చేస్తారు, కానీ వీళ్ళైతే ఓన్లీ డబ్బాలు వేసుకొని కొట్టేస్తారు. మళ్ళీ ఇంకోటి చాలా అపోహ ఏంటంటే ఇప్పుడు గడ్డి మందు ఈ స్ప్రే మందు వేరే చేయాలని చెప్పేసి మనకు ఉంటది. అసలు చెప్తారు చాలా మంది, అవి మందులు ఒకతనే కలిపి వేస్తే స్ప్రే చేస్తే విరిగిపోతాయి, పనిచేయవని. కానీ అట్లా ఏమి ఉండదు అన్న, అవి రెండు మేము కలిపే స్ప్రే చేస్తాం. అది కూడా కరెక్ట్. ఈ మొక్కజొన్న ఈ సైజులు ఉన్నప్పుడు మేము స్ప్రే చేసుకుంటాం. మాకు ఎక్సలెంట్ వర్క్ చేస్తుందని చెప్పేసి మన రంజిత్ చెప్తున్నాడు. తెలుసు కదా, లైఫ్ ఆఫ్ విలేజర్స్ రంజిత్. సో ఇది వేసుకుంటాం మనం, మాకు ఎక్సలెంట్ వర్క్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. ఈ పంట అయిపోగానే మళ్ళీ వెంటనే ఈ క్రాప్ అయిపోగానే టోటల్ ఈ శనగనే వేస్తారంట. సో మన ప్యాడ్ వేసుకుంటే ఏంటంటే దానికి ఒకసారి 15 రోజులకు 40 రోజులు మందు కొట్టుకొని తర్వాత మిషన్లు వస్తాయి, కోసుకోవడం అవన్నీ ఈజీగా ఉంటాయి వరకు. కానీ దీనికి ఏంటంటే మనం మొక్కజొన్న వేసినట్టు పంట వేసినప్పటి నుంచి కోసేంత వరకు ప్రతిరోజు ప్రతి డే అసలు ఇక్కడనే ఉండాలి. ఇక డే నైట్, డేలో కోతుల బాధ, నైట్ లో పందుల బాధ. ఇప్పుడు ఎవరెవరి నోరు బొంగపోయింది ఆల్రెడీ. సో అట్లా కోతుల బాధ, అడవులు లేదు అది ఇది. సో ఇక ఎట్లయితే కోతులు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే మన తెలంగాణలో నేను హ్యాట్సాప్ చెప్తున్నా. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అన్న, చాలా గ్రేట్ అన్న, మీరు నిజంగా చెప్తున్నా అన్న. మన కోసం మొక్కజొన్న కంకులన్నీ కోసేస్తున్నాడు. ఆ సొప్పనేమో బర్రెలకు అవుతుంది, ఆ కంకులేమో మాకు అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్ళి డైరెక్ట్ మంట పెట్టేసిండు. అంటే ఈ వర్షాకాలంలో మనకు వాన వస్తుంటే ఈ మక్క బుట్టలు తింటుంటే ఇంకా ఎంజాయ్మెంటే వేరుంటుంది. సో అది నేను ఈరోజు చూసిన. ఇంకోటి ఎందుకంటే మా సైడ్ అసలు దొరకవు ఈ మక్క బుట్టలు అనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వర్షాకాలంలో ఫస్ట్ టైం నేను మక్క బుట్టలని తిన్నా. బాగా అనిపించింది, టేస్ట్ కూడా బాగున్నాయి. సో మీ సైడ్ ఎప్పుడైనా మీరు ఇట్లా మక్క బుట్టలు తిన్నారా లేదా ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో మన రంజిత్ కూడా పంపిస్తా అని చెప్పిండు. ఆ సొప్పు అయితే ఏదో ఉందో బల్ల కట్టుకోతుండో మనకు వీడియో చూపిస్తుంది కదా ఆ బర్లకు. ఇది వచ్చేసి వాళ్ళ బల్ల కొట్టం. ఇగో ఇది వాళ్ళ ఇల్లు. ఇది ఆయన ఫోటో స్టూడియో, అన్నకు ఫోటో స్టూడియో ఉంది, అది కూడా చేస్తాడు వర్క్, ఆల్బమ్స్ రెడీ చేస్తాడు. సో మేము ఇక బయలుదేరి నైట్ అక్కడనే స్టే చేసినాం. ఇక మార్నింగ్ బయలుదేరదామని చెప్పేసి బయలుదేరినాం. సో అన్న రోడ్ పైన తీసుకొచ్చి టిఫిన్ చేపించిండు. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బైక్ ఎక్కినాం మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో వర్షంలో అయినా సరే మళ్ళీ వెళ్ళినాం తడుచుకుంటా. ఇప్పటి నుంచి ఇలాంటి వీడియోస్ కాకుండా మన ఛానల్లో ఈ ఫార్మ్కి సంబంధించి లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా నొక్కండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.